నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇంటింటి ప్రచారంలో బీజేపీ అడుగులు. వానపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం 23వ వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉందే కోటి ఆంజనేయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడప ఇల్లు తిరుగుతూ ప్రజలను కలిసి వారు వార్డులోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పదవి డబ్బు లేకున్నా వార్డులో ఎన్నో పనులు చేస్తారని, ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఆశ చూపించి పదవి పొందాలని, అలాంటి వాళ్ళను నమ్మితే మోసపోతారని, ప్రజలు పనిచేసే వ్యక్తుల్ని గుర్తించి ఓట్లు వేయాలని, తనను ఒక్కసారి అవకాశం ఇస్తే వార్డును అగ్రస్థానంలో నిలబెడతానని, అందుకు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కెమెరా పర్సన్ MD నజీర్ తో SR7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. నమస్కారం, నా పేరు ఉందేకోటి ఆంజనేయులు. 23వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారుని. మాకు గత 5-6 సంవత్సరాల నుండి వార్డులో సమస్యల మీద పనిచేయడం జరిగింది. రేషన్ కార్డులు లేని వాళ్ళు రేషన్ కార్డులు, పెన్షన్ లేని పెన్షన్లు చేయించడం, డ్రైనేజ్ లైన్లు కానీ, వాటర్ లైన్ కానీ, కరెంటు లైన్ కానీ, 3 ఫేజ్ కరెంటు కూడా చేయించడం జరిగింది. మా వార్డులో ఇప్పుడు ప్రథమంగా వడగేరిలో ఒక 2 CC రోడ్లు చాలా డౌన్ ఉన్నాయి, పాడైపోయినాయి. వర్షాకాలంలో పాన్గాల్ మెయిన్ రోడ్ నుండి రోడ్ కటింగ్ లో ఉన్న మురికి నీరు రావడం వలన ఆ నీరు ఏమైతుందంటే అక్కడ నిండుకోవడం వలన మురికి నీరులో మా వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను CC రోడ్లు, మొదటిగా CC రోడ్లు 2 వడ్డగేరిలో ఏర్పాటు చేయిస్తాను. 3 ఫేజ్ కరెంటు ఇక్కడ మన R&D ఆఫీస్ కాడ ఒకటి పెండింగ్ లో ఉంది, 2 చేయించినాము. 70% కరెంట్ అయిపోయింది పూర్తిగా. మిగిలిన ఒక 30% కూడా మేము 25% పూర్తిగా ట్రాన్స్ఫారం AE గారికి లెటర్ ఇచ్చినాం, శాంక్షన్ అయింది. ఏర్పాటు చేయించి కరెంటు కూడా 3 ఫేజ్ కరెంటు వడ్డగేరి వల్లభ్ నగర్ కు పూర్తిగా అందజేయడం జరుగుతుంది. వృద్ధులకు, వికలాంగులకు, పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్లు అందజేస్తాము. పెన్షన్లు కూడా ఇప్పిస్తా. ఆల్రెడీ కొద్దిమంది పెన్షన్లు వచ్చినాయి, కొద్దిమంది ప్రాసెస్లు ఉన్నాయి. మిగిలిన వారు కూడా పెన్షన్లు ఇప్పిస్తాను. చాలా మంది మన బీమా లేదు, బీమా ప్రధానమంత్రి బీమా పథకాలు ఉన్నాయి. పథకాల ద్వారా మేము బీమా యోజన కింద కూడా బీమా చేయిస్తాము మా వార్డు ప్రజలకు. వాళ్ళు కూలి పనులు చేసుకునే వాళ్ళు, పేదవారు మా గేరీలో ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. వారు ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉంది, ఎంత బాధలో ఉన్నారనే తెలుసు. ఇక్కడ రోడ్డు వైండింగ్ లో కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు, చాలా మందికి అన్యాయం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం వలన అవినీతి అక్రమాలు చేసి డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారు.